కుమారుల్లో ఇద్దరు రకాలు ఉన్నారంట. ఒకడు ఎదిగిన కుమారుడంట, ఒకడు ఇంకా బాలుడిగానే ఉన్నాడంట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదంట. ఆ తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. థ్యాంక్ యూ బ్రదర్. లోక సంబంధమైన మూల పాఠములకు, నీకు దేవుని వాక్యము గాని సరిగా తెలియలేదనుకో, ఎవడైనా ఏదైనా వచ్చి చెప్పాడంటే నువ్వు నమ్మేస్తావు. ఇదే కరెక్ట్ ఏమో, అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పాడు, చెప్తే అట్లాగే జరిగిపోయింది, నువ్వు నమ్మేస్తావు. అవునా, ఆయన చెప్తే ఆయన ఏమన్నా ప్రవక్త? తెలియదు. లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి, కిందన మూల పాఠములకు అన్న 4 అనే ఫుట్ నోట్ ఇచ్చి కిందన ఏమనుంది, భూతములకు లోబడి దాసులమై యుంటిమి. కుమారుడు అయినప్పటికీ నువ్వు బాలుడిగానే ఉన్నావు అనుకో, నీకు ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది అంటే దాసత్వము మైండ్ సెట్ ఉంటుంది. దేవుడు ఇచ్చిన వారసత్వములో ఏమున్నాయో, ఆయన ఇన్హెరిటెన్స్ లో ఏమున్నాయో నీకు అర్థం అవదన్నమాట. అంటే చిన్నపిల్లాడు ఎలా ఉంటాడు? మమ్మీ అన్నం పెట్టు, మమ్మీ డబ్బులు, మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీకి కోటాను కోట్లు ఆస్తున్నా వాడు బాలుడే, వాడి చేతిలో అన్ని పెడితే పోతాయి. అదే నువ్వు ఎదిగిన కుమారుడు అయితే, నాన్న నా బిజినెస్ ఇది, నువ్వు బాగా చేయాలి, డబ్బులంతా నీదే, ఇదిగో నా కార్డులన్నీ నువ్వే, నువ్వు ఎట్లా నడిపిస్తావు అట్లా. ఎదిగిన కుమారుడు అనమాట. బాలుడై ఉన్నంత వరకు వాడు దాసుడే. ఎప్పుడైతే వాక్యంని సరిగా విభజించి మనం చదువుకుంటామో ఎదిగిన కుమారులు అవుతూ ఉంటాం. మనం ఎదిగితేనే కుమారులం. ఎదగలేనంతసేపు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. దాసుడికి నీకు ఏంటంటే, దాసుడు అడుగుతాడు, అమ్మగారు నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఊరు వెళ్తున్నాను. బాలుడు, మమ్మీ ఒక 100 రూపీస్ ఇవ్వు, బయటకు వెళ్తాను. ఇద్దరు ఒకటే కాదా? ఎదిగిన కుమారుడు అంటే అన్నీ ఈయన పాకెట్లోనే ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాడు.